అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిష్ తెలుగు రుచులు. ఈరోజు రెసిపీ బూందీ లడ్డు. నాకు మీకు అందరికీ నచ్చే లడ్డు. నేను చెప్పే కొలతలతో చేస్తే ఎన్ని లడ్డూలైనా ఈజీగా చేయొచ్చు. రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లడ్డు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల శనగపిండి వేసానండి. ఈ పిండిని ఖచ్చితంగా జల్లిచ్చే వేసుకోవాలి. అప్పుడే పిండి ఉండలు కట్టకుండా సాఫ్ట్గా వచ్చింది. చిటికెడు సాల్ట్ వేయాలి. కొద్దిగా నీరు పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలపాలి. ఇలా గరిటె జారుడుగా కలపాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక బూందీ గరిటె తీసుకొని బూందీ వేయాలి. ఆయిల్ ఖచ్చితంగా బాగా హీట్ అవ్వాలి. ఇలా వేయగానే బూందీ పైకి తేలిద్ది. లడ్డూకి బూందీ క్రిస్పీగా ఫ్రై అవ్వకూడదండి, కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీయాలి. ఇలా బూందీ మొత్తం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పంచదార పాకం. 2 కప్పుల పంచదారకి 2 కప్పుల పిండికి 2 కప్పుల పంచదార వేయాలి. 1/4 కప్పు వాటర్ వేయాలి. ఇది లేత పాకం రావాలండి, తీగ పాకం. ఇలా తీగ వచ్చినట్టు రావాలి. అప్పుడే లడ్డు చాలా స్మూత్గా ఉంటుంది. తీగ నిలబడితే పాకం కొంచెం ముదిరిపోయిద్ది. ఇలా తీగ రావాలి. ఇలాచీ పౌడర్ వేసి బూందీ వేయాలి. కొంచెం బూందీని ఇలా మిక్సీ పట్టుకొని ఇది కూడా వేసి బాగా కలపాలి. మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెడితే బూందీకి పంచదార పాకం మొత్తం పీల్చుకుంటుంది. నెక్స్ట్ జీడిపప్పు వేయించుకోవాలి. కళాయి పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు వేయాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక కిస్మిస్ వేయాలి. ఇలా లైట్గా వేగాక బూందీలో వేయాలి. ఇప్పుడు లడ్డు చుట్టుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా లడ్డు చుట్టుకోవాలి. అంతే అండి. ఇలా ఎవరైనా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.